మాట వింటూ ఉన్నప్పుడు దేవుని శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. మనలో పొరపాటులు లేకపోతే పాపిష్టి క్రియలున్నా అవి బయటికి తీస్తే దేవుడికి శోధి కలుగును గాక. చదవండి సార్ వాక్యం వెళ్ళిపోతుంది. చదవండి కొంచెం చదవండి, గట్టిగా చదవండి. ఓకే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఏమిటి? దేవుడు. ఆ వాక్యము మన హృదయ అంతర్భాగంలో నుండి నోటి శబ్దం ద్వారా పలుకుట ద్వారా దేవుడు ఆ వాక్యం ద్వారా క్రియ జరిగి ప్రారంభిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారం రోజులు నేను జాసువా తర్వాత రాజు దావీదు పాస్టర్ గారు పగలప్పుడు మాకు కళ్ళు తిరగడం, ఉదయకాలం అందరూ ఒక దగ్గర పడి మా రాత్రులు అందరూ ఒక దగ్గర నిద్రపోయేవాళ్ళం. చర్చిలోనే ఎక్కువగా ఏ ఊరు ఆ చర్చ్ దగ్గర తప్ప ఎక్కువ దగ్గర ఉండేవాళ్ళకి ఇష్టపడడం లేదు. అయితే దేవుడు చేసిన కార్యం ఏమిటంటే మేము నలుగురు కలిసి ఏ అంశం కోసం ఏ సమస్య కోసం ప్రార్థిస్తామో దేవుడు సాయంత్రం కల్లా జరిగించేవాడు. దేవుడు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఉదయం ప్రార్థిస్తే సాయంత్రం కల్లా జరిగిపోయింది అన్నమాట కార్యం. హల్లెలూయా. ప్రభువా ఈ రోజు రాత్రి దేవాన్ని కార్యం ఇలా జరగాలని మేము ఆశిస్తున్నాం, నీ చిత్తం ఇక్కడ జరిగించే ప్రార్థన చేస్తామా? అవన్నీ జరిగిపోయి ఉండేవి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు దెయ్యాల పట్ల విడుదల చేసేవి, దేవుడికి స్తోత్రం. ఏమై కలుగుతామో జరిగించాడు దేవుడు. సరే, ఇప్పుడు నాతో చూస్తూ వినండి. వాక్యమే ఏమైంది? పిల్లల ముందు వారు కూడా చెప్పాలి, వాక్యమే ఉంది కాబట్టి నా నోటి నుండి ఇప్పుడు ఏమొస్తుంది? వాక్యం. ఆ వాక్యం శబ్దం రూపంలో దేవుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శబ్దం రూపంలో దేవుడు ఏమవుతున్నాడు? మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? మీ చెవుల్లో నుంచి వినికిడి ద్వారా మీ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ లోపలికి ఎవరు వెళ్తున్నారు? దేవుడైనా యేసయ్య. లోపలికి వెళ్తే మనం ఎక్కడెక్కడ తప్పు చేసామో, ఎక్కడెక్కడ పొరపాటు పడ్డామో అవన్నీ గుర్తు చేస్తాడా? కాబట్టి ఇప్పుడు కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. 19వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. కీర్తనలు 19:11 అదే ఉందా? ఇంకా కిందకెళ్ళి ఆ వాక్యాన్ని గైకోవడాన్ని బట్టి అనుసరించడాన్ని బట్టి ఏం జరుగుతుందట? చిన్న లాభం, పెద్ద లాభం. వాక్యం అనుసరించి నడవడాన్ని బట్టి గొప్ప లాభము ఎవరికి కలుగుతుంది? ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని అనుసరించి నడవడం ప్రారంభిస్తాడు ఆ వ్యక్తికి ఏం జరుగుతుందంటే గొప్ప లాభము. చెప్పండి. వాక్యాన్ని విని అలా చేస్తే ఆ మనిషికి గొప్ప లాభము. అందుకే దేవుడు నమ్మిన వారు అంచలంతగా పడుతుంటారు కదా, సుఖంగా ఉంటుంటారు, క్షేమంగా ఉంటుంటారు. దేవుడు స్తోత్రం. కింద మనం కూడా చదువుతాం సార్. తన పొరపాటులు కనుగొన్నవాడేవాడు. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా నిన్ను తీర్చుము. దేవుడు స్తోత్రం. తన పొరపాటును కనుగొనగలవాడేవాడు. రహస్యంగా చేసిన ప్రతి పాపాన్ని ఇది పాపమని గ్రహించగలిగిన వ్యక్తి ఎవడు? ఎవడైనా ఉన్నాడా? నేను ఇది చేసేది తప్పు, నేను ఇది చేసేది పాపము అని ఆ పాపంలో తప్పిదాలు చేస్తున్న వ్యక్తిలో తనకు తానుగా అవి గ్రహించగలడా అంటే గ్రహించలేడు. అది ఎవరు గ్రహింపజేస్తారంటే సాక్షాత్తు వాక్యము అయి ఉన్న దేవుడు. చెప్పడం దేవుడు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యము అయిన దేవుడు దైవజనుల ద్వారా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత నేను పాపిని అని గ్రహించగలుగుతాడు ఆ వ్యక్తి.
అవును కదా? అవును కదా? నేను ఇలాంటి పొరపాటులో ఉన్నానా అని గ్రహించి ఆ పొరపాటు చేస్తున్నాడు చూశారు, ఆ పాపం చేస్తున్నాడు చూశారు, ఆ పాపిష్టి క్రియల మీద విరక్తి పుట్టించి దాన్ని మానివేయడం చేసేది కూడా దేవుడి వాక్యమే. అందుకే వారు ఏమైపోతారంటే గొప్ప లాభముగా మారిపోతారు. గొప్ప లాభదాయకమైన మనుషులుగా మారారంటే మీ దగ్గర ప్రకటింపబడిన దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి ఆ హృదయంలో పొడిస్తే నీ చెవులో నుంచి కింద పడింది. నిజమా కాదా? నిజమే. వాక్యం నీ హృదయంలో దూరి నీ పొరపాటు తెలియదు, అసలు దాంట్లో మంచిది కాదు నీకు తెలియదు, అది పాపం నీకు తెలియదు, దానివల్ల చెడిపోతున్నాను తెలియదు, ఆ కడ్డీ తినేస్తున్నా చాలా తాగేస్తుండే వ్యక్తి కదా, తెగ తాగేసి పరసమని కని లేదేసి ఇంకా గుడకు లేదేసి వీధులంతా కన్నం వేసి మన బ్రతుకుకి ఈ వాక్యం అయిన దేవుడు నీ లోపలికి వాక్యం వినడం ద్వారా నీ లోపల పొరపాట్లను నిన్ను గ్రహింపజేసి ఇది తినకూడదని విరక్తి పుట్టించి వాటిని తప్పించి నిన్ను గొప్ప వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి వినాలి. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మరి అది తప్పు అని ఎవడు గ్రహించగలడు? ఉదాహరణకి ఒక వ్యభిచారి భార్య ఇంకొక స్త్రీతో తిరగకూడదు, వాడికి ఇంకా తిరుగుతానే ఉన్నాడు, పాపిస్థితిలో పాపములు పొందుతానే ఉన్నాడు, ఇంకొక వేరే వేరే స్త్రీలతో ఆ పాపిస్థితిలో తిరుగుతానే ఉన్నాడు. తన పొరపాటు తనకు చెప్పండి, తన పొరపాటు తనకు తెలియట్లేదు, ఇది తప్పిదమని గ్రహించట్లేదు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పనులు చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తి కనుక దేవుని వాక్యం వింటే, దేవుని సన్నిధికి వస్తే ఏమవుతుందంటే, ఇది తప్పు, నేను నా భార్యను తప్పైపోతుంది ముట్టకూడదు, ఒక స్త్రీని నేను పాడు చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను కుటుంబాన్ని గ్రహించి మారు మనసు పొందుతాడు. దేవుడు స్తుతి కలుగును గాక. అందుకే మనం బైబిల్ చూస్తూ ఉన్నాం, సమాజంలో చూస్తూ ఉన్నాం, తన వాక్యం విని మారిన వాళ్ళు. ఇది వరకు మన వార్త విన సువర్ణపురంలో అందరు దొంగలేనంట. హల్లెలూయా. ఆ సువర్ణపురం దొంగల దగ్గరికి ఎవరు వెళ్ళారంటే దేవుడి వాక్యం అనేది వారు మారిపోయి ఇప్పుడు గొప్ప గొప్ప పాషణలు అయిపోయారు. సపరేట్ పడేసారు కనపడుతుందా? హల్లెలూయా. ఇట్లాంటి మార్పు ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి. ఇట్లాంటి మార్పు ఒకవేళ ప్రభుత్వం చేస్తే రోడ్ వేయవచ్చు, బ్రిడ్జి కట్టించవచ్చు, మీకు గృహాలు కట్టించవచ్చేమో, కానీ నీ హృదయంతర భాగంలో పాపం క్రియను బయటకు తీయలేదు, మార్పు చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలను నాశనం కాకుండా నిలబెట్టదు దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఎబ్రీ పత్రికలో చూస్తే 4:12 ఆ వాక్యం అంటే సజీవమై రెండంచులు గల బలం గల ఖడ్గమై అదేమవుతుందంట, కీలలోనికి ములుగులోనికి కండలంలోనికి మనసులోనికి కూడా దూరిపోతుందట. దూరి అది పాపమని గ్రహింపజేస్తుంది. కాబట్టి ఈ రోజు పాపిష్టి మనుషులు పాపాన్ని వదులుకొని మంచిగా బ్రతుకుతా ఉంటారు. పాపిష్టి మనుషులు ఏమవుతున్నారు ఇప్పుడు? చూడండి, ఎబ్రీ పత్రిక 4:12 కొంచెం స్వరపతి గట్టిగా చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ముడువులను విపాదించినంత మటుకు దూరి హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుడు కొన్ని 2 చేతులు చప్పట్లు కొట్టి చూడండి, దేవుడి వాక్యం ఏమైపోతుందంటే హృదయం యొక్క తలంపులను శోధించి డిలీట్ చేస్తుంది. ఆమేన్. చూడండి, ఇందాక చెప్పాను కదా, దొంగ యొక్క తలంపులు ఎలా ఉంటాయి? దొంగ యొక్క తలంపులు ఎలా ఉంటాయి? ఒక పాపి యొక్క పాపిష్టి క్రియల యొక్క పాల్పొందిన ఉదాహరణకి ఒక వ్యభిచారి యొక్క తలంపులు ఎలా ఉంటాయి? ఒక వ్యభిచారుడు యొక్క తలంపులు ఎలా ఉంటాయి? ఒక వ్యభిచార స్త్రీ యొక్క తలంపులు ఎలా ఉంటాయి?
కనిపించిన మనిషికల్లా అబ్బా ఇలాంటి బాబును, వీడైతే నాకు నచ్చినోడు, నా మొగుడు కంటే చాలా అందంగా ఉన్నాడు, వీడైతే బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది లోపల కదా. అంత మాత్రాన్ని కాకుండా సహోదరునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యభిచారి యొక్క తలం ఎలా ఉంటుందంటే భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, ఇది కొంచెం అంత అందంగా లేదు, ఆ పక్కోడు భార్య అబ్బా భలేగుంది, బిగరంటే పేరు అందగా అబ్బా అన్నట్లుగా ఏం చేస్తూ ఉంటాడు, లోపల నుండి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి 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 పోయి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఏమవుతుంది, దెబ్బలు తర్వాత చేశాడు. అవసరమైతే అత్యంత నరకులాట. అంతే కదా, అంతే కదా. ఈ హృదయం ఒక తలంపులను ఎవరు శోధించారు? జీవం గల దేవుని వాక్యం. హల్లెలూయా. ఇట్లాంటి విషయాలు విన్నవారు అది పాపమని, అది తప్పని వాటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి మంచిగా బ్రతుకుతూ ఉంటారు. ఇది మతము కాదని దేవుని మార్గం. ఇలా చేసింది దేవుని వాక్యమే. హల్లెలూయా. ఇలా చేసింది దేవుని వాక్యం. దేవుడికి స్తోత్రం. అందుకే ఊరూరా కనిపించిన వాళ్ళకైనా క్రైస్తవులు మారిన వ్యాధులతో యేసుప్రభువు నమ్ముకుంటాయా, మీ బ్రతుకు బాగుపడుతుంది, యేసుప్రభువు నమ్ముకుంటాయా, మీ కుటుంబాలు బాగుపడతాయని ప్రకటిస్తూ ఉంటారు. దేవుడు గట్టిగా చాపాళ్ళు కూడా చెప్పండి. ఈ విషయాలను అందుకే క్రైస్తవులు బయలుదేరుతారు. దేవుడికి స్తోత్రం. ఊరూరా బయలుదేరి ఏం చేస్తా ఉన్నారు? అందుకే శుభవార్తలు ప్రకటిస్తూ ఉంటారు. అర్థమైంది కదండి? అర్థమైందా? అర్థమైతే ఒక అల్లనేది చెప్పండి కదా. అందుకే మనం బయలుదేరాలి నశించిపోతున్న వారి కోసం. వాళ్ళకి తెలియదు మన నుండి దేవుడు ఈ వార్తను ప్రకటింపజేస్తే వాళ్ళు మార్పు చెందుతారు. అదే మనం కోరుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వార్తను కూడా ప్రకటించే వారికి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉంటారంటే మతోన్మాదులను ప్రేరేపిస్తా ఉన్నారు. ఆ తర్వాత రకరకాల సంస్థలను ప్రేరేపించి క్రైస్తవులను చంపండి అని భరోసా ఇస్తున్నారు. సంభవమైనది క్రైస్తవానికి కాదు. రాష్ట్రం బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే మా గంతుల్లో రోడ్డు సరి చేయాలి. దేవుడికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కదా గతంలో రోడ్డు సరి చేయాలి ప్రభుత్వాలు. ఇంకా గ్రామాల్లో మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు పెట్టాలి ప్రభుత్వం పథకాలు పెట్టి. మానవత్వం లేని ప్రభుత్వాలు ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వారి మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు నశించిపోవాలని, వాడు చచ్చిపోవాలని చేయదు. కానీ ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులు మారాలి, మానవత్వంతో పరిపాలన చేయాలి, ప్రజలందరికీ సమానత్వంగా చూడాలని దేవుని ప్రధానంగా మనం ప్రార్థన చేద్దాం. చేస్తామా? ఎప్పటి నుంచి? ఈ రోజు నుండే ప్రభు పాత్రలు పట్టుకుని వేడుకుంటాం. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము ఏం చేస్తుంటే హృదయాంతర భాగాలను కూడా శోధించి పరిశోధించి మంచి వ్యక్తులుగా చేసేది, గొప్ప లాభదాయకమైన వ్యక్తులుగా చేసేది దేవుని వాక్యమే. దేవుడికి స్తోత్రం. ఆ వాక్యాన్ని విన్నా, ఆ వాక్యాన్ని అనుసరించిన ఎందరో మహానుభావులు దేశం కోసం నిలబడి వారు పరిశోధనలు చేసి కష్టం ద్వారా కరెంట్ వచ్చింది. దేవుడికి స్తోత్రం. పెరుగుతుందంటే బల్బ్ వచ్చింది. ఈ రోజు చక్కగా రోడ్డు మీద తిరుగుతున్నామంటే బైక్లు వచ్చింది, కష్టం కనుక్కున్నదే. ఆ తర్వాత కార్లు వచ్చాయి, జీపులు వచ్చాయి. ఇవన్నీ కూడా ట్రైన్లు, విమానాలన్నీ ఎవరు కనుక్కున్నారంటే క్రైస్తవులు దేవుడిని నమ్మి దేవుని వాక్యం అనుసరించున్న వారే. కాబట్టి నువ్వు ఆధైర్యపడడానికి వీరు లేక ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హృదయాంతర భాగాలను శోధించండి ఎవరు? తన పొరపాటును బయటికి లాగేది ఎవరు? అందుకు దేవుడు ఒక భక్తుడిలా పాడుతున్నాడు. నీవు పొందిన గాయములే నాకు స్వస్థతనిచ్చినది, నీ పల్లెం పోటే నా పాపం బయటికి లాగినది. నీవు పొందిన గాయములే నాకు స్వస్థతనిచ్చినది, నీ పల్లెం పోటే నా పాపం బయటికి లాగినది. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. ఊరికైనా పాడిన భక్తుడి పాట దేవుని వాక్యం. ఆయన ఒక పక్క ముసలి. దేవుడికి స్తోత్రం. ఈ పాట పాడింది సెట్ మక్బుల్ గారు అని చెప్పి
దైవజనుడిగా ఉంటున్నాడు ఆయన. ఆయన రాసింది ఈ పాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవజనుడిని నేను అభినందిస్తున్నాను. దేవుడికి స్తుతి కలుగును గాక. ఈ పాటను రాసి మనకు అందించాడు చూసారా? ఆ పాటల సామర్థ్యం అంత గొప్పది. దేవుడికి స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు పొందిన శ్రమలు, బాధ, కొట్టబడ్డాడు. ఆ శ్రమలో అప్పుడు యేసు పొందిన గాయం చేతనంటే ఏమైపోతుంది? సంఘము స్వస్థత పొందుతుంది, ఆరోగ్యం పొందుతుంది. దేవుడికి స్తోత్రం. ఆయన పక్కలో పడిన బంధం కోట నుంచి నా పాపాన్ని బయటికి లాగవయ్యా అని పాడు. నిజమే, ఈ వాక్యం అనేటువంటి యేసయ్య నీ లోపలికి వెళ్ళి నీ పాపాన్ని ఏం చేస్తుంది? బయటికి లాగేస్తుంది. హల్లెలూయా. ఇది పాపం, ఈ రోజు నేను చేయను. హల్లెలూయా. మీకోసం నేను ఆలోచిస్తే చాలా ఆశ్చర్యపడుతుంటాను. ఒక్కొక్కసారి ఆనందం వస్తే ఇక్కడికి ఎదుగుతుంటాను. దేవుడు స్తోత్రం. ఎందుకో చెప్పనా? మీ ఊరికి ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు ఊరంతా పది పీగే తినలేదా? నేను మీ ఊరికి నేను కొత్తగా వచ్చేటప్పుడు ఊరంతా చూసినప్పుడు ఎవరన్నా పచ్చి పీగే అంటే 10 పీకులు అనమాట. మొత్తం ఎవరి దగ్గర చూసిన చాలా పెద్ద చుట్టాలు ఎక్కడుండేవి? చెవులు పెద్ద పెద్ద చుట్టాలు. వాడు మంచివాడు సెట్ అవ్వడాన్ని చూడకుండా ఏం చేసేవారంటే లోట పట్టినవాడు లోట, సేపు పట్టినవాడు సేపు, డోకి పట్టినవాడు డోకి, పులుగు తాగడమే. అవునా కాదా? ఇప్పుడు ఒక ఇంత సుక్క తెచ్చి నీవు బాగా తాగేదాన్ని పోయిరమ్మా, ఒక కుక్కెడు తాగమనిస్తే తాగగలవా? నీ లోపలికి ఎవరలేరు? చెప్పాలి కొంచెం గట్టిగా. నీ లోపలికి ఎవరలేరు? యేసయ్య వెళ్ళి అచ్చి తాగల కుక్క కూడా లేదని చెప్పింది. అందుకే మానేశాను. దేవుడికి స్తోత్రం. అవునా కాదా? ఆ కళ్ళు తాగడం బట్టి నీ గుండె పడైపోతుంది. దేవుడు వాక్యం నీ లోపల చెప్తే వెనక్కి పుట్టి మానేసేవి తప్ప నిన్ను మార్చింది నేను కాదు గాను జీవ వాక్యమే నిన్ను మార్చింది. జీవ వాక్యమే ఇక్కడ కూర్చున్న ప్రజలను మార్చింది. ఒకసారి మరి తిప్పు దేవుడికి స్తోత్రం. ఈ జీవ వాక్యం ఎవరిని మార్చింది చెప్పండి? ఈ వాక్యం చెప్పండి. ఈ వాక్యం విని మార్చింది వారమే మందరమని చెప్పండి కొంచెం గట్టిగా. వాక్యం విని చుట్టూ తాగిన వారు మారేరు, మీరు కను తాగిన వారు మారిపోయారు. మీరు దేవుడికి స్తోత్రం. పట్టలేరు కానీ అబ్బా దిగుబట్టలాగే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. దేవుడికి స్తుతి కలుగును గాక. మనం చేసిన ప్రతి పాపం కొరకు యేసు కొట్టబడి శ్రమ పొంది శిలువ మరణం మీద చనిపోయి అందరు మనుషుల్లాగే సమాధి చేయబడి సమాధి గుండెను తీర్చుకొని 3వ దినాన లేచిన ఏకైక పుత్రుడు, ఏకైక మానవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయన దైవ కుమారుడు. ఆయన లేచి 500 మంది కంటే పైగా కనబడి ప్రత్యక్షమై ఆయన అంటాడు కదా, నేను వెళ్తున్నాను, వెళ్ళి మరలా వస్తాను, స్థలం సిద్ధపరిచి వస్తాను, అప్పుడు నేను తీసుకెళ్తానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అందరికీ తీసుకెళ్ళాడు. ఈ వాక్యం విని ఇలా పాపిష్టి క్రియలను వదులుకొని మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు యొక్క బలను పాల్పంపులు పొందుతూ నా నమ్మకంగా జీవించిన వారందరి గడ్డ వచ్చి తీసుకొని ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడంట. ఆ రాజ్యంలో